హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ ఆర్క్ బై శాంతి. ఎలా ఉన్నారా? అంతా బాగున్నారా? ఇది వచ్చేసి నాకు 30 శారీ పిన్స్ అయితే ఆర్డర్ వచ్చిందనమాట. ఫైనల్గా ఏ డిజైన్ నచ్చింది కమెంట్ చేసేయండి. అలాగే కొంతమంది కమెంట్ చేశారు రీసెంట్గా, అక్క మీరు యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు, అలాగే ఈ కస్టమైజేషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా సక్సెస్ అయ్యారు చెప్పండి, ఎలా సేల్ చేస్తున్నారు అని చెప్పేసి. నేనైతే నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలని కానీ ఏ ఆలోచన లేదనమాట. కానీ నాకు ఎదురైన సిచ్యువేషన్స్ వల్ల మా ఆయన క్రియేట్ చేసిన ఛానల్ ఇది. 2022 ఆ ఇయర్ అంతా నాకు ఒక పెద్ద పీడకల అండి. ఆ పీడకల వల్ల ఇప్పటికీ నేను అనుభవిస్తూనే ఉన్నాను. 22లో నా సిస్టర్ నా నుంచి వేరే అంటే నన్ను వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోయింది. నన్నే కాదు మా అమ్మ అందరినీ వదిలేసి వెళ్ళిపోయింది. మాకు దూరం అయిపోయింది అనమాట. ఆ టైంలో నాకు 2 months బాబు, మా సన్నోడికి 2 months, నేను 2 months బాలింతని నాకు డబుల్ ఆపరేషన్ కూడా అయ్యింది. మనస్ఫూర్తిగా ఆ టైంలో తన్ని చూసుకోవడానికి కూడా, ఆఖరి చూపు కూడా చూసుకోవడానికి కూడా కుదరలేదు. ఆ బాలింతని బాబు ఉన్నాడని చెప్పేసి. ఆ ఇయర్ అంతా ఎందుకో కానీ చాలా స్ట్రగల్స్ ఫేస్ చేశాను. దాన్ని మర్చిపోలేక మా సన్నోడు కూడా 6 months వరకు అస్సలు వాడు ముఖంలో మేము నవ్వే చూడలేదు. ఊరికే ఏడ్చేవాడు, కారు ఎక్కినా ఏడ్చేవాడు, ఇంట్లో ఉన్నా ఏడ్చేవాడు. వాడిని హ్యాండిల్ చేయలేక, తన్ని మర్చిపోలేక, అందులోనూ మా బాబుకి పెద్దోడికి స్కూల్ ఉందని చెప్పేసి వచ్చేసాను. నేను సిటీకి వచ్చేసాను. పెయిన్స్ ఉంటాయి కదండి, డబల్ ఆపరేషన్. నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉండిండొచ్చు, కానీ నా టైంలో నేను ఎవరిని వద్దనుకొని వచ్చేసా. మా పేరెంట్స్ని కూడా నేను ఇబ్బంది పెట్టాలనుకోలేదు, వాళ్ళు ఆల్రెడీ చాలా బాధలో ఉన్నారని చెప్పేసి. ఆ ఇయర్ అంతా అలాగే గడిచిపోయిందనమాట. ఇంకా 2023లో నా హెల్త్ కూడా అప్సెట్ అయింది కొద్దిగా. చూపిస్తే డాక్టర్స్ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంది, ఎందుకో ఇలాగే కంటిన్యూ అయితే కష్టం అని చెప్పేశారు. అది ఎవరికి ఇంతవరకు తెలీదు, ఈ వీడియో ద్వారా తెలియచ్చేమో. ఆ తర్వాత మా వారు ఇట్లయితే కాదు కానీ నువ్వు, మా ఆయనేమో వెళ్ళిపోయేవాడు ఇంట్లో, నేను ఒకేదాన్ని ఉండేదాన్ని కదా, నువ్వు ఇలాగే ఉంటే ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తావు, నువ్వు ఛానల్ స్టార్ట్ చేయి, నీకు తెలిసింది షేర్ చేసుకుంటూ ఉండు అని చెప్పేసి స్టార్ట్ చేశారు. నేను అప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపిక నేనేమి వీడియోస్ అయితే పోస్ట్ చేయలే. తర్వాత వచ్చేసి మీషో రివ్యూస్ బాగా వస్తున్నాయి కదా అని మీషో రివ్యూస్ స్టార్ట్ చేశాను. కానీ మనకి కంటిన్యూ రివ్యూ చేయాలంటే మనకి కొనడానికి బడ్జెట్ ఉండాలి కదా. కొన్ని రిటర్న్ పెట్టేసేదాన్ని. రిటర్న్ పెట్టడం వల్ల వాళ్ళు బ్లాక్ చేశారు నా అకౌంట్. నేను వేరే అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను, బట్ నాకు మా అమౌంట్ కావాలి కదా, నేను కంటిన్యూ రివ్యూ పెట్టాలంటే నాకు అమౌంట్ కావాలి. మనతో అంత బడ్జెట్ లేదు, అందుకని వంటలు పెట్టేదాన్ని. దానికి అంత వ్యూస్ వచ్చేవి కాదు. సరే దీంట్లో సక్సెస్ కాను అని చెప్పేసి ఆపేసాను కొన్నాళ్ళు. ఆపేసిన తర్వాత నేను డిఐవేస్ చేసుకోవడం నాకు అలవాటు. నేను శారీకి బ్లౌజెస్కి డిజైన్స్ చేసుకునేదాన్ని. అప్పుడే ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ట్రెండీగా వచ్చాయి. నేను ఎక్కడో వేరే ఛానల్స్లో ఇన్స్టాగ్రామ్లో చూసి నా ఓన్కి నేను చేసుకొని పెట్టుకున్నాను అనమాట. వీడియో అయితే తీయలేదు. దాన్ని మా ఆయనకి చూపిస్తే ఇదే పెట్టవచ్చు కదా నువ్వు ఛానల్లో అన్నారు. నేనైతే ఛానల్లో పెట్టలేదండి, స్టేటస్లో పెట్టి ఎవరికన్నా కావాలి కస్టమైజ్ చేసుకోవాలి అంటే కాంటాక్ట్ అవ్వండి అని చెప్పాను. అప్పుడు మా అంగన్వాడీ ఆయా చూసేసి, అంగన్వాడీ మా బాబుకి అంగన్వాడీలో పేరు రాయించాం కదా, ఆ ఆయా చూసి నాకు చేసి అమ్మ అని ఆర్డర్ ఇచ్చింది. ఆమె చూసి నర్స్ ఇచ్చింది అనమాట. వాళ్ళ చేతి చలువో ఏమో ఇక్కడ దాకా వచ్చాను. ఆ తర్వాత నేను యూట్యూబ్లో పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. నాకు పోస్ట్ చేశాక ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి నాకు దుబాయ్ నుంచే వచ్చిందండి. 3 sets వచ్చాయి. అలా నా జర్నీ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ దాకా వచ్చాను. 10K ఫ్యామిలీ అయ్యాను. నిజం చెప్పాలి, నేను లో అయినప్పుడల్లా, నేను లోగా ఏదన్నా బాధపడుతూ వీడియో పెట్టినప్పుడల్లా చేసే సపోర్ట్ చూడండి, ఇంతవరకు ఫ్యామిలీ కూడా అంత సపోర్ట్ ఇవ్వలేదేమో అనిపిస్తుంది. చాలా చాలా థ్యాంక్స్ అండి. నా మక్కుం తెలియదు, నేను ఎలా ఉంటానో తెలియదు, ఎవరినో తెలియకుండా ఇంత సపోర్ట్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.